కాంక్షతోనే పొలిటికల్ బ్యాక్గ్రౌండా లేకపోతే ఏంటిది? ఎందుకు నాకు పొలిటికల్ ఆలోచన ఎందుకు వచ్చింది? గుడ్ క్వశ్చన్ అండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా గ్రామ స్థాయిలో పొలిటికల్గా ఉన్నారు. సో ఆ విధంగా నాకు అది వచ్చింది. మా నాన్నగారు కూడా చాలా న్యాయంగా మాట్లాడేవారు. ఎప్పుడైనా కూడా నా వ్యక్తిగతంగా నా మంచి కోసమే ఆలోచించడం అనేది మా నాన్న ద్వారా వచ్చింది. అలాగే మా అమ్మగారు కూడా ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నారు. మా తమ్ముడు కూడా రాజకీయంగా కొన్ని పదవులు చేశారు. సో నాకు రాజకీయంగా చిన్న స్థాయి రాజకీయంగా ఉంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి ప్రజల మీద చాలా అవగాహన ఉండేది. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా 6వ తరగతి నుంచి కూడా నేను ప్రజల గురించి ఆలోచించేవాడిని. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు. నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ప్రజల దృష్టి మీద నేను చాలా చెల్లించేవాడిని. నాకు అది ఉండడం వల్లనే నాకు ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే నేను అమెరికాను వదిలి ఇండియా వచ్చి ఇప్పుడు పోటీ చేయబోతున్నాను. అంటే ముఖ్యంగా ఇక పొలిటికల్ సంబంధించిన విషయానికి చూసుకుంటే ఓకే, ఆల్రెడీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి అవి చేసాము ఇవి చేసాము, సమస్యలు అనేవి లేవు, మేము ఎటువంటి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా అనేక అభివృద్ధి చేపట్టామని చెప్పి బీబీ పాటిల్ కూడా 2 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. వారు చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? బీబీ పాటిల్ గారు అన్ని అసత్యాలు చెప్తున్నారండి. బీబీ పాటిల్ గారికి అసలు మన ర్యాంకింగ్ ఇస్తే ఎంపీలలో అట్టడుగున ఉంటారు. ఆయన ఏది ఒక్క పని కూడా చేయలేకపోయినారు. ఆయన మొదటి టర్మ్లో వచ్చిన ఎంపీ ల్యాడ్స్ అంటే అరకొర నిధులు వస్తాయి. ఆ నిధులు కూడా ఆయన సరిగ్గా ఖర్చు పెట్టకపోవడం వల్ల రిటర్న్ వెళ్ళిపోయినాయి. అంటే ఆయన పనితనం ఎలా ఉందో చూడండి. ఆయన బడా పారిశ్రామికవేత్త. ఎంతసేపు ఆయన కాంట్రాక్ట్ల మీద దృష్టి ఉంటుంది తప్ప ప్రజల గురించి ఏనాడు ఆలోచించింది లేదు. ఇప్పుడు కూడా మిగతా 5 ఏళ్ళు కూడా ఆ విధంగానే చేశాడు. ప్రజలకు స్థానికంగా లేడు, ఎప్పుడు కలవలేదు, ఏ ఊరికి రాలేడు. ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు. ఎక్కడ అభివృద్ధి లేదండి. జైరాబాద్ పార్లమెంట్ అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతం. మౌలిక వసతులు చాలా దారుణంగా ఉంటాయి. రోడ్ నెట్వర్క్లు, గుంతలమైన రోడ్లు ఉంటాయి. ఎలాంటి ఏ బిల్డింగ్ అయినా కూడా రిపేర్లో ఉంటుంది. చాలా వెనుకబడిన ప్రాంతం. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఒక నేషనల్ హైవే ఉంది. ఆ నేషనల్ హైవే అనేది మీకు తెలుసు, నేను శాంక్షన్ చేపించాను, నేను నా హయాంలో నేను కట్టించాను అని ఇద్దరు ఎంపీలు అయితే ఏదైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ప్రజలు గమనించాలి, నేషనల్ హైవే అనేది ఎవరు అడిగితే వాళ్ళు ఇవ్వరండి. ఎంపీ అడగడం వల్ల నేషనల్ హైవే రాదు. ఆ హైవే పైన ఎన్ని వాహనాలు జరుగుతున్నాయి, ఎంత రద్దీ ఉంది అన్నది గమనించి ప్రాధాన్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో అది వాళ్ళు సేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించుకుంటే అది నిర్మించబడుతుంది. ఇది మన ఎవరో ఎంపీ అడగడం వలన ఆన్ ద స్పాట్ నేషనల్ హైవే శాంక్షన్ చేసి అది కట్టడం నిర్మించబడడం జరగదు. ప్రజలు గ్రహించాలి, నేషనల్ హైవే అనేది దానంతట అదే వస్తుంది. నేషనల్ హైవే అథారిటీ అని ఒకటి ఉంటుంది, అది చూసుకుంటుంది. అది గమనించాలి అని చెప్తున్నాను. ఎంపీలది దాంట్లో ఏమీ లేదు పాత్ర. ఎందుకంటే బీబీ పాటిల్ 2 సార్లు గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పటి కూడా స్టిల్లో ప్రచారంలో కూడా అదే చెప్తున్నారు. చేసినటువంటి కార్యక్రమాలు అనేక నిధులు పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకొచ్చాము, బడి కావచ్చు, ఉపాధికి సంబంధించిన అంశాలు కావచ్చు, కంపెనీకి సంబంధించిన అంశాలపై కూడా ఫోకస్ పెట్టాం, ఆల్మోస్ట్ ఆల్ రాబోతున్నాయి అనేది కూడా చెప్తున్నారు వారు. అవునండి, చెప్తున్నారు. కానీ ఏది రాలేదు. రాబోతున్నాయి. ఎన్నేళ్ళు వస్తుంది? 10 ఏళ్లలో ఏమి రాలేవు కదా. ఆయన ఏం చెప్తారంటే, నేను శాంక్షన్ తీసుకొచ్చాను, ఇక్కడ లోకల్ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాకు సహకరించలేదు కాబట్టే నేను అది స్థానికంగా ఏర్పాటు చేయలేకపోతాను సాకులు చెప్తున్నాడు. అదే నిజమైతే బీఆర్ఎస్లో ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాడు. అదే నీకు ప్రజలకు సేవ చేయాలన్న నీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడే నువ్వు బీజేపీలో జాయిన్ అయ్యి ఏవైతే శాంక్షన్ అయినాయో నువ్వు దర్జాగా పార్లమెంట్ అంతా తిరిగి అవి ఏర్పాటు చేయాల్సింది కదా. 10 ఏళ్ళు సుఖంగా పదవి అనుభవించి బీఆర్ఎస్ పార్టీ వీక్ కాగానే ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఏదో జై శ్రీరామ్ అంటూ ఓట్లు అడుగుతున్నాం మతం మీద. అది నేను చెప్తున్నాను, బీబీ పాటిల్ గారు 10 ఏళ్లలోనే మీరు ఏమి చేయలేకపోయారు. ప్రజలు గ్రహించారు. మీరు మళ్ళీ గెలిచిన ఇంకొక 5 ఏళ్ళు కూడా ఏం చేయలేరు. జై శ్రీరామ్ అనే నినాదం కూడా తీసుకొచ్చారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ 6 నుంచి 10 సీట్లు గెలవాలనే దిశతోటి ముందుకు వెళ్తున్నారు. ఈ అయోధ్య సంబంధించినటువంటి సెంటిమెంట్ తోటి వీరు బీజేపీ నేత వెళ్తున్నటువంటి విషయంపై ఏం చెప్తారు మీరు? నేను చాలా చెప్తానండి. ఇప్పుడు వాళ్ళు ఏ అభివృద్ధి, ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేశాం. ఇక్కడ నిరుద్యోగం అనేది చాలా చాలా ఉంది. ఆ నిరుద్యోగ సమస్యకి తీర్చడానికి మోడీ గవర్నమెంట్ ఏం చేసిందో చూపించాలి. మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ఏం చేసిందో చూపించాలి. ఆ విధంగా ఓట్లు అడగాలి. కానీ అందరూ హిందువులే ఉంటారండి, మెజారిటీ ప్రజలు. నువ్వు అట్లా అడగడం అనేది చాలా రాంగ్. అదే కాకుండా అయోధ్య అనేది అందరిది ఉంది అండి. ప్రతి ఇంటి నుంచి రాయి పోయింది, ప్రతి ఇంటి నుంచి విరాళం పోయింది. మనమందరం ఎన్నో ఏళ్ల కళ. అది
ఎవరో మోడీ చేసింది కాదని ప్రజలు గ్రహించాలి. అద్వానీ గారు 30 ఏళ్ళు దానికోసం రథయాత్రలు చేశారు, రామజన్మభూమి ట్రస్ట్ అనేది పెట్టారు. ఎంతో మంది మనం కోరుకున్నాం, అది ఎన్నో సంవత్సరాలు సుప్రీంకోర్టులో కేసులో నాంచి చివరికి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఇవ్వడంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా, సుప్రీంకోర్టు తీర్పులో మన గవర్నమెంట్ జోక్యం ఏనాడు ఉండదు. అది జరగడం వల్ల ఆల్రెడీ దాన్ని కట్టడానికి కావాల్సిన సరుకు అన్ని సామాగ్రి ప్లాను ఎవ్రీథింగ్ ఉంది కాబట్టే అది రామజన్మభూమి అనేది కట్టడం జరిగింది. అంతేకాకుండా రామజన్మభూమి కట్టినప్పుడు దాని భూమి పూజకు అద్వానీ రాలేకపోయారు, ప్రారంభోత్సవానికి అద్వానీ గారు రాలేకపోయారు. అంటే ఒక్కోరు చేసిన పనిని ఇంకొకరు అన్యాయంగా గుంజుకొని వాళ్ళ పేరు తగిలించుకుంటున్నారు. ఇది మన ధర్మరాజు పాలించిన భారతదేశం, ఎప్పుడైనా ధర్మంగా ఉండాలి. అద్వానికి దక్కాల్సిన క్రెడిట్ మోడీ గుంజుకున్నారు, ఇది అన్యాయం అని కూడా నేను చెప్తున్నాను. ఎస్, అంటే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణలో ఎక్కువగా గెలవాలి, ముందుకు వెళ్ళాలి, ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీ జైరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సపోర్ట్ కావచ్చు. ఒకవైపు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేవ్ కనిపిస్తుంది, స్పష్టంగా మీకు చూస్తూనే ఉన్నారు. ఈ 100 రోజుల పాలన సంబంధించిన అంశాలు కావచ్చు, 6 గ్యారెంటీకి సంబంధించిన స్కీమ్ కావచ్చు, ఇవన్నీ మీ నియోజకవర్గం అందినాయి. చాలా మట్టుకు అద్దలేవండి. మొదటగా సురేష్ శెట్కర్ గారు 15 సంవత్సరాల క్రితం ఎంపీ అయ్యారు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని. 2009 అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరకొర 1-2 పనులు తప్ప ఆయన ఏమీ చేయలేకపోయారు. 15 సంవత్సరాల క్రితమే ఏమీ చేయలేని అభ్యర్థి ఇప్పుడు మళ్ళా 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిల్చొని గెలిస్తే ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏమాత్రం ప్రజలకు సేవ చేయలేరు అని ప్రజలు గ్రహించారు. అది ఆ విధంగా ఆయనకు చాలా తక్కువగా ఓటింగ్గా పడుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ఒకటి చిన్న సిలిండర్, అది కూడా సక్రమంగా ఎవరికి రావట్లేదు. సిలిండర్కి 400 ఇస్తామన్నారు, అది ఎవరికి సక్రమంగా రావట్లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 1-2 ఆర్టీసీ ఉచిత అన్నారు, అది కూడా ఉచిత బస్సు మహిళలు వాడుకుంటున్నారు. కానీ దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయండి. కిక్కిరిసిన బస్సులు ఎక్కువ పెట్టాలి అంతే. వాళ్ళ ఆటో దానివల్ల ఇంకా నెగిటివ్ కూడా ఉంది. ఆటో వాళ్లకు కొంచెం లాస్ అవుతున్నారు, వాళ్ళు కూడా ధర్నాలు చేసే పరిస్థితి తయారైంది. వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలి, ఏ సొల్యూషన్ చెప్పట్లేదు. అంటే ఇచ్చినారు 1-2, కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. అందులో చిన్న డబ్బులతో అయ్యే పథకాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు చేసింది. 6 గ్యారెంటీల్లో పెద్దవి ఉన్నాయండి. ఇప్పుడు 5